అపరిచిత వ్యక్తులతో పరిచయం, స్నేహం ప్రమాదమని పదే పదే పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 11వ తేదీన విశాఖలో తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి ఆరిలోవలో కాపు లక్ష్మి అనే మహిళ హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వీడింది. ఆ వ్యక్తిని పోలీసులు పట్టేసుకున్నారు. పీక పిసికి చంపేశాడు. అతని చేతుల్లోనే ఆవిడ చనిపోయిందని కూడా చెప్తున్నాడు. అయితే ఈ కేసును ఛేదించడానికి 10 బృందాలు నిర్విరామంగా కొనసాగిస్తూ దర్యాప్తును ముమ్మరంగా తీసుకెళ్లి ఆఖరికి నిందితుడిని పట్టుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో చూస్తే గనుక ఆమెతో 15 ఏళ్లుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తే ఈ డబ్బు బంగారం కోసం ఆమెను హత్య చేసినటువంటి వైనం తీవ్ర సంచలనంగా మారుతోంది. ఈ కేసుకు సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు డీసీపీ క్రైమ్స్ లతా మాధురి మేడం ఉన్నారు. మేడం, పదే చెప్తూ ఉన్నారు, ఒకవైపు సీసీ కెమెరాలు పెట్టుకోండి, అలానే అపరిచిత వ్యక్తులతో స్నేహాలు మానండి అని. ఈ రెండు కలిపిన కేసే ఇది. ఏం చెప్తారు మేడం, అసలు ఏం జరిగింది? ఈ కేసు, ఈ హత్య, తదుపరి ఆమె దగ్గర ఉన్న బంగారం క్యాష్తో పరారవడం, ఇదంతా కూడా ఇందులో ఈ కేసులోనైతే అపరిచిత వ్యక్తి కాదండి. ముద్దాయి కన్ఫెషన్ ద్వారా మనకు తెలుస్తుంది. మృతురాలు దాదాపు 15 ఏళ్ళుగా తనకి పరిచయం ఉంది. అయితే ఆ మనిషి ఎటువంటి వాడు అని గ్రహించి అటువంటి వ్యక్తిని ఒంటరిగా ఉన్నప్పుడు కానీ అసలు పరిచయాలే ఇంకా కొనసాగించకూడదు. అది అయినా సరే ఆమె అమాయకంగా అతన్ని నమ్మి రానిచ్చింది. దాన్ని అతను డబ్బు కోసం ఆమెను హత్య కూడా చేశాడు. ఆ మొత్తం నగలతో పరారయ్యాడు. ఇవి కొంచెం పబ్లిక్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి వారిని మనం ఎలా చేస్తున్నాం, ఇంట్లోకి ఎవరితోటి పరిచయాలు కొనసాగిస్తున్నాం అనేవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలైనా పెద్దవారైనా అందరికీ ఇది వర్తిస్తుంది. అది కేర్ తీసుకోవాలి. మొదటైనా వీళ్ళ పరిచయం ఎలా మేడం, అసలు బంధువా లేకపోతే ఎట్లా? మనకంతా కూడా ముద్దాయి కన్ఫెషన్లో తెలిసిందేనండి. ఒక రాంగ్ కాల్, మిస్డ్ కాల్ ఆర్ రాంగ్ కాల్ తోటి వాళ్ళ పరిచయం మొదలైంది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో తిన అకౌంట్ తను ఫాలో అవడం, తన వీడియోస్, రీల్స్ అవి ఈమె ఫాలో అవడము, ఇట్లా కొనసాగింది. మధ్యలో ఆమెను డబ్బులు అడగడము, కొంత డబ్బులు సహాయం చేయడం, ఇట్లా కూడా జరిగింది. మృతురాలు లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? ఆమె వయసు ఎంత? శివ వయసు ఎంత? శివ ఏం చేస్తుంటారు? మృతురాలు వయసు 48-49 దగ్గర ఉంటుందండి. ఈ నిందితుడు అయితే మాత్రం 34 ఇయర్స్, శివ గంగరాజు. ఇతను బొబ్బిలివాడు. వీళ్ళు దుర్గానగర్ ఆరిలోవలో ఉంటారు మృతురాలు వాళ్ళు. ఈ నిందితుడు బొబ్బిల్లో సెల్ షాప్ ఓనర్. సెల్ ఫోన్స్ అమ్ముతాడు. అలాగే టాటూయింగ్ కూడా చేస్తుంటాడు. టాటూ శివ అని కూడా ఇతనికి పేరుంది. అలాగే చిన్న ఇంట్లో కుటీర పరిశ్రమలాగా కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్స్ అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారన్నది విషయం తెలుస్తుంది. నేను చేసిన హత్యకి కానీ, నేను చేసిన అప్పులకి కానీ నా భార్యకి పిల్లలకి సంబంధం లేదు అని ఒక సెల్ఫీ వీడియో కూడా శివ రివీల్ చేస్తున్నాడు సోషల్ మీడియా వేదికగా. ఏంటి మేడం అంత హత్య చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఇంత అప్పులకి కారణం ఏం చేశాడు? అసలు క్రికెట్ బెట్టింగేనండి. అతను అలవాటు పడ్డాడు. దాదాపు ₹1,00,00,000 పోగొట్టుకున్నాడు. అందులో అప్పులు చేసి కొంత బెట్టింగ్ చేశాడు. అదే 25 లక్షల అప్పు కూడా ఉంది. అవన్నిటి కోసము డబ్బులు అవసరమైనాయి. ఈమెతో పరిచయం ఉంది, తీసుకోవచ్చని పక్క ప్లాన్ తోటే రావడం జరిగింది. సో ఆ రకంగా అందులోని హత్య చేయాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఏదో ఒకటి చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బులతోటి తన అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకొని రావడం జరిగింది. అందుకని ఎంతో ప్రికాషన్స్ తీసుకొని ఇతను మృతురాలు ఇంటికి రావడం జరిగింది. అలాగే అంతే ప్రికాషన్స్తో తను కన్సీల్ చేసుకుంటూ ఎన్నో ఆటోలు మారుకుంటూ తను హత్య చేసిన తర్వాత మనకి అదంతా కూడా సీసీ ఫుటేజెస్ ట్రాకింగ్లోని మనకంతా దొరికింది. ఆ తర్వాత రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి తను వేసుకున్న బట్టలు కూడా మార్చేసి, అంటే పోలీసులు ఎవరు గుర్తుపట్టలేకుండా ఉండడం కోసం పైన వేసుకున్న జర్కిన్ ఇవన్నీ కూడా మార్చేసి క్యాప్ తీసేసి వేరే వ్యక్తిలాగా కూడా తిరగడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఇంకా పోలీసు అంటే మీడియాలో నాట్లో కొంత వచ్చింది ఇన్ఫర్మేషన్ రావడంతో వారణాసి పారిపోయాడు. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మరలా రాయగఢ్, ఒరిస్సా, అక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోదామన్న ప్లాన్ తోటి ఉండగా మనకి వైజాగ్లో దొరికాడు. పట్టపగలు
పూర్తిగా రోడ్డుకి ఇరువైపులా ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అయినా కూడా ఒక మహిళని డబ్బు బంగారం కోసం హత్య జరగడం అనేది ఇది విశాఖలో జరిగిన కేసు అయినా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారినటువంటి కేసు. ఈ కేసు ఛేదించడంలో ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ సీసీటీవీ ఆధారం ఎట్లా ఉపయోగపడింది? చాలా ఉపయోగపడిందండి. మెయిన్ స్టే సీసీ కెమెరా ఫుటేజెస్ మనకి ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్ళింది, మరలా నిందితుడి వరకు తీసుకొచ్చింది మెయిన్ సీసీ కెమెరా ఫుటేజే. అలాగే ఇంకా మీకు తెలుసు కదా, అదర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడాను ట్రాకింగ్ ఇవన్నీ చేయడం జరిగింది. సైంటిఫిక్గానే అతను లొకేషన్ పట్టుకొని అప్రహెండ్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తున్నాం. 11వ తేదీన ఎన్ని గంటలకు లక్ష్మి ఇంటికి ఈ వ్యక్తి వెళ్ళాడు, ఎన్ని గంటల తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు, ఇద్దరి మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా మేడం? ఏ వస్తువుల్ని తీసుకువెళ్ళడం జరిగింది? 11వ తారీఖున మార్నింగ్ 10-12 ఆ ప్రాంతంలో మనకి సీసీ ఫుటేజ్ టైం స్టాంప్ బట్టి తెలుస్తుంది. అతను వచ్చి దాదాపు 2 hours వరకు ఉండి వెళ్ళిపోయినట్లు అది కూడా ఫుటేజ్ ఆధారంగా మనకు తెలుస్తుంది. డబ్బులు అడగడము, ఆవిడ మరి వ్యతిరేకించడం ఏదో జరిగింది. దాంతో ఇతను ఆమె మెడని స్ట్రాంగులేట్ చేసేసాడు, పీక పిసికి చంపేశాడు. అతని చేతుల్లోనే ఆవిడ చనిపోయిందని కూడా చెప్తున్నాడు. మొత్తం డీటెయిల్గా చెప్పాడు. ఆమె నా బెడ్ మీదే ఎవరికి అనుమానం రాకుండా అలా పడేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం వాళ్ళ హస్బెండ్ తన డ్యూటీ నుంచి వచ్చే వరకు కూడా తెలియలేదు. సాయంత్రం 5:15 ఆ టైం వరకు ఎవరికి తెలియదు. ఆవిడ ఒక్కరితే ఉంటుంది, ఇంట్లో పిల్లలు కానీ ఎవరు లేరు, అందరూ పెద్దవాళ్ళు వేరే చోట ఉంటున్నారు. సో మనకి ఆ హత్య జరిగిందనే విషయం కూడా సాయంత్రానికి తెలిసింది. అప్పటి నుంచి నిరంతరాయంగా 10 teams వరకు పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు సక్సెస్ఫుల్గా నేరస్తుని పట్టుకొని రిమాండ్కి తరలిస్తున్నాం. ఫైనల్లీ పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్, ప్రతిసారి మేము చెప్పిస్తూనే ఉంటాం, మీరు చెప్తూనే ఉంటారు, ఇటు సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ గురించి కానీ, ఇంట్లో ఇంత విలువైన వస్తువులు బంగారం అది ఉండటం వల్ల కూడా ఆఖరికి ప్రాణాలు పోతుంది. అవునండి, ఇంత క్యాష్ కానీ ఒంటి మీద ఎప్పుడు ఇంత ఒంటరిగా ఉంటున్నప్పుడు పర్టికులర్గా ఇంత క్యాష్, గోల్డ్ ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవడము అడ్వైజబుల్ కాదు. బ్యాంక్ లాకర్లోనే పెట్టుకోవాలి. అలాగే ఒంటరిగా ఉంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని ఇంట్లోకి రానిస్తున్నాము అనేది కొంచెం చూసుకొని మనం ప్రతి వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. అలాగే సీసీ కెమెరా వల్లనే ఈ కేసు మనం ఛేదించడంలో చాలా క్రూషియల్ రోల్. సో సీసీ కెమెరాలు ప్రతి వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకోవాలి. అన్ని కాలనీస్లో కూడా సీసీ కెమెరాస్ ఉంటే నేరాలు కూడా కంట్రోల్ అవుతాయి చాలా వరకు. ఒకవేళ జరిగినా కూడా డిటెక్షన్ ఈజీ అవుతుంది. ఫైనలీ టాటూ శివ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంతే ₹1 కోటి వరకు తను అప్పుల పాలు అయ్యాడు అంటే అతను అసలు ఫైనాన్షియల్గా ఏంటి కెపాసిటీ? ఆ సెల్ షాప్ అదే మెయిన్ స్టే అండి. అతనికి సెల్ ఫోన్లు అమ్మే షాప్ ఉంది, టాటూస్ వేస్తుంటాడు. చిన్న పిండి మర లాంటిది ఒకటి ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రన్ చేస్తుంటారన్నారు. పెద్ద స్తోమత ఉన్న కుటుంబం అయితే ఏం కాదు. అయినా సరే ఇప్పుడు ఈ బెట్టింగ్ ఇవన్నీ ఈజీ మనీ, ఫస్ట్ ఇనీషియల్గా డబ్బులు వస్తున్నట్లు అనిపిస్తాయి కదా, ఆ ఆశతోటి, ఆ దురాశతో ఇంకా ఇన్వెస్ట్ చేద్దామని, ఇంకా పెడితే ఇంకా ఎక్కువ వస్తుందని ఆ దురాశతోటి ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ అప్పులు తీర్చడానికి మరలా ఇలా నేరాన్ని చేశాడు.